చుట్టూ పేరుకుపోయిన బురద బండరాలు భయానక వరద ప్రవాహం నేలమట్టమైన ఇల్లు భవనాలు వరదల్లో కొట్టుకొచ్చి మేట వేసిన కార్లు బైకులు వాహనాలు కొట్టుకుపోయిన రోడ్లు వంతెనలు రోడ్ ఎక్కడుందో తెలియదు మనుషులు ఎక్కడున్నారో తెలియదు వరద జరి చప్పట్ల మధ్య బాధితుల ఆర్తనాదాలు వినిపించవు వయనాడులో ఎటు చూసినా విషాద దృశ్యాలే సుమారు 133 మంది జల సమాధి అయిన ఈ ఘోర ప్రమాదంలో గ్రామాలకు గ్రామాలే వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి ప్రకృతి కన్నెర్ర చేస్తే దాని తాలూకు బీభత్సం ఏ స్థాయిలో ఉంటుందో వయనాడు విషాదం కళ్ళకడుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 133 మంది మృతి చెందారు. 128 మందికి గాయాలయ్యాయి. రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి 481 మందిని కాపాడాయి. కొండ చర్యల కింద శిథిలాల కింద ఇంకా 98 మంది చిక్కుకొని ఉన్నట్లు భావిస్తున్నారు. ఆసుపత్రుల్లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. వయనాడులో రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ బృందాలు పాల్గొన్నాయి. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి మండకై చురుల్మల గ్రామాలు కొండలకు ఆనుకొని ఉంటాయి. సోమవారం అర్ధరాత్రి మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు కుండపోత వర్షం పడడంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అత్తమాల నూల్పూజ మండకై మెప్పాడి గ్రామాల్లోని ఇళ్లపై కొండ చర్యలు పడి ఆ ప్రాంతాలను తుడుచుపెట్టుకుపోయేలా చేసింది. కొండ ప్రాంతాల నుంచి అతివేగంతో దూసుకువచ్చిన రాళ్లు మట్టి బురద అంతా ఇళ్లను కప్పేయడంతో 4 గ్రామాలు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా బురదతో నిండిపోయి దారుణంగా కనిపిస్తోంది. అయితే కనిపించకుండా పోయిన 600 మంది వలస కూలీల ఆచూకీపై ప్రస్తుతం తీవ్ర భయాందోళనలు కలిగిస్తుంది. ఇంతకీ 600 మంది కూలీలు బురదలో చిక్కుకుపోయారా లేక వరద నీటిలో కొట్టుకుపోయారా అనేది ఇంకా తెలియరావటం లేదు. సహాయక చర్యలు పూర్తయితే గానీ ఏ విషయం చెప్పలేమని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. రోడ్లు వంతెనలు కొట్టుకుపోవడానికి తోడు మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయకపోవడంతో కార్మికులను చేరుకోలేకపోతున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. హెచ్ఎంఎల్ జనరల్ మేనేజర్ బెనిల్ జాన్ మాట్లాడుతూ మా కార్మికులతో ఇప్పటి వరకు సంప్రదించలేకపోయాం. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్లు కూడా పనిచేయడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు కంపెనీకి చెందిన 5 సిబ్బంది మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. ఆ మృతదేహాలు కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ గిరీష్ ఆయన భార్య మరో 3 కార్మికులువిగా హరిసన్స్ మలయాళం లిమిటెడ్ జనరల్ మేనేజర్ సునీల్ జాన్ తెలిపారు. హెచ్ఎంఎల్ గ్రూప్ ఆధ్వర్యంలోని సెంటినెల్ రాక్ ఎస్టేట్ లోని 9 మంది ఉద్యోగుల క్వార్టర్లు కూడా కొట్టుకుపోయాయన్నట్లు ఆయన వెల్లడించారు. ఇక అరేబియా వేడెక్కడం వల్లే వయనాడు విలయానికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేరళలో స్వల్ప వ్యవధిలో దట్టమైన మేఘాలు ఏర్పడటం అతి భారీ వర్షాలు కురవడానికి ఇదే ప్రధాన కారణమంటున్నారు. అందుకే కేరళలో 48 గంటల్లో 572 మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఇక 2018 నాటి వరదల నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకున్నట్టుగానే ఇప్పుడు కూడా చేతులు కలపాలని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పిలుపునిచ్చారు. వయనాడ్ జిల్లాలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని 8,000 మందిని తరలించినట్లు సీఎం చెప్పారు. ఇక వయనాడ్ ఘటనపై ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు గాయపడ్డ వారికి 50,000 ఎక్స్ గ్రేషియా ఇవ్వమన్నట్లు ప్రధాని ప్రకటించారు.